నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు హైకోర్టు ఏం చేసిందంటే 50,000 జరిమానా అడ్వకేట్కి విధించింది. అడ్వకేట్కి 50,000 జరిమానా ఏంటంటే 25 సంవత్సరాలుగా ఒక కేసు నడుస్తుంది. ఈ కేసు భూమికి సంబంధించినటువంటి సివిల్ కేసు. ఇది ఏదో రకంగా అలాగా ఈ 1962లో వీళ్ళు కొన్నారు. ఈ భూములు కొనుగోలు చేసినప్పుడు ధృవీకరణ పత్రం అనేటువంటిది ఇవ్వలేదు. ఈ భూములకు సంబంధించి వరంగల్ జిల్లాకు చెందినటువంటి భూములు అనమాట. 43 ఎకరాలు 62 డిసెంబరు 17వ తారీఖున 38,415 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు 1962లో. ఆ తర్వాత కొన్న అతను అరబ్ ఎమిరేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు 2000లో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమో కింద సంబంధిత అధికారులకు పెట్టమంది. 2022లో అతను స్టే ఇచ్చాడు. తర్వాత పట్టించుకోలే. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఆలస్యానికి ప్రధానమైన కారణం ఎవరో లాయర్ గారు అని చెప్పి ఆ లాయర్ గారికి 50,000 రూపాయలు ఫైన్ వేశారు. అది సైనిక వెల్ఫేర్ బోర్డుకి కట్టమన్నారు. బాగానే ఉంది. అసలు ఎందుకు మీరు 62లో కొన్నటువంటి భూమిని మీరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎందుకు ఇష్యూ చేయలేదు? ఎందుకు వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు? మీ అధికారులందరూ కూడా అప్పటి నుండి రిటైర్ అయిపోయిన ఉంటారు కదా, వాడిని కూడా తీసుకొచ్చి లోపల పడేసి వాళ్ళ పెన్షన్లో జీతాలు అన్నీ రికవరీ పెట్టి దీని సరైన కారణాలు చెప్పకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి కూడా వాళ్ళని అది ఒకవేళ వర్కింగ్లో ఉండరు, బహుశా వీళ్ళంతా ఇప్పటికీ రిటైర్ అయిపోయి ఉంటారు. రిటైర్ అవ్వకుండా ఉంటే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసి అలా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఎవడైనా మళ్ళీ తప్పు చేస్తాడా? ఏది కాదన్నా అధికారులు చేయవలసిన పనిని అధికారులు చేయకుండా ఇన్ని సంవత్సరాలు డిలే చేస్తే ఎవరో ఒకరి మీద ఒక అడ్వకేట్కి 50,000 ఫైన్ వేసామని చేతులు దులిపేసుకున్నారు. హైకోర్టు 25 సంవత్సరాలు కేసుని దగ్గర పెట్టుకోకుండా ఆ అధికారులందరూ ఇమీడియట్గా 2 రోజుల్లో నా దగ్గరికి వచ్చి మొత్తం రికార్డు సబ్మిట్ చేయాలి అని చెప్పి సంబంధిత అధికారులందరినీ డిస్మిస్ సర్వీస్ చేసి వాళ్ళందరినీ జైల్లో పడమని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి తప్పు వాళ్ళ వల్ల ఉంటే ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి రికవరీ అంటే వాళ్ళ తాలూకు ఆస్తులు జప్తు చేయడం, పెన్షన్ ఆపేయడం, అలాగే వాళ్ళకి 5-10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం చేస్తే రాష్ట్రం మొత్తంలో ఇంకెవడో తప్పు చేయడం. ఈ కేసులతో పాటు కొన్ని 100 కేసులు ఇమీడియట్గా సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే ఎంఆర్ఓకి, ఆర్డీఓలకి, పోలీసులకి ఏమైనా భయం ఉందా? ఏమన్నా చేసేయా కోర్టులు? ఏం చేయలే. మరి ఎందుకు భయపడాలా? ఏమీ చేయవు. ఊరికనే సోవర్కి అధికారులపై తీవ్రంగా ఆగ్రహించిన హైకోర్టు ఇది పేపర్లో రాసుకోవడానికి, న్యూస్ల్లో చెప్పుకోవడానికి, మళ్ళా ఛానల్లో పెట్టుకోవడానికి తప్ప ఏం ఉండదు. హైకోర్టులో సరిగ్గా లేవు. అందుకే కింద స్థాయి అధికారులు అనేటువంటి వాళ్ళకి భయం పోయింది. జై హింద్, భారత్ మాతా కీ జై.